అండి. సినిమా పిచ్చి జనాలకి ఎంతగా ఉంటుందంటే అసలు ముఖ్యంగా ఈ ఆడవాళ్ళకి ఒకసారి పిచ్చి పట్టిందంటే మగ హీరోల మీద అది మామూలు పిచ్చిగా ఉండదనమాట. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ పిచ్చి గురించి, సినిమా పిచ్చి గురించి. అదే పిచ్చి ఆఫ్‌కోర్స్ మొత్తం మన దేశమంతా ఉంది. అందులో ముఖ్యంగా ఎక్కడైనా సినిమా పిచ్చి బాగా ఎక్కువగా ఉన్నదంటే అది మన ఆంధ్రదేశంలో మన తెలుగు సినిమాలకి చాలా ఎక్కువగా ఉంది. అందుకే మన సినీ హీరోలందరూ కూడాను అసలు మొత్తం పైనుంచి దిగొచ్చిన భగవంతుడి అవతారాలు, భగవంతుడి మూర్తులు అనుకుంటూ వాళ్ళేం చేస్తారంటే విర్రవీగిపోతూ మన నెత్తి మీద ఎక్కి తొక్కుతూ ఉంటారు. మనం తొక్కించుకుంటాం ఆఫ్‌కోర్స్ సరే. వాళ్ళని అట్టా వదిలిపెట్టేసేద్దాం. కానీ ఏంటంటే ఇప్పుడు హీరో సంజయ్ దత్ ఇతను ఈ మీ ఇల్లీగల్ వెపన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆ జింకని ఏదో చంపిన విషయంలో కావచ్చు, మొత్తం జైలుకెళ్ళి వచ్చాడు అతను. పూణే ఎర్రవాడ జైల్లో చాలా కాలం ఉండి వచ్చాడు. సరే బాగానే ఉంది. అయినా కానీ ఇతని మీద ఉన్న పిచ్చి మాత్రం తగ్గలేదనిపిస్తుంది. ఎందుకంటే అతనికి ఓవర్ నైట్‌లో ఒక ఫోన్ కాల్ వచ్చిందిట. ఏంటి ఆ ఫోన్ కాలు ఎసెన్స్ ఏంటి? దాని సారాంశం ఏంటి అంటే మీ 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 పేరు మీద ఒక విల్ వచ్చింది. ఆ విల్ వచ్చింది కాబట్టి ఆ విల్ రాశారు. మీరు వచ్చి దీనికి సంబంధించిన విషయాలు మీరు చూడండి అంటే, సరే ఇతను వాళ్ళ అడ్వకేట్‌తో సహా వెళ్ళి ఆ విల్లు సంగతి ఏంటో చూడటం జరిగిందనమాట. అయితే జరిగిన తర్వాత ఇంతకీ ఏంటంటే నిషా పాటిల్ అనే ఒక ఆవిడ చాలా ఆవిడ కూడాను ఏంటంటే ఆవిడ కొంచెం వయసైపోయింది. అంటే వయసైపోయిందంటే 62 ఏళ్ళు ఇప్పుడు సంజయ్ దత్‌కి. కానీ ఆవిడకి ఒక ఇంచుమించు 60 ఏళ్ళు ఉంటాయేమో. ఆ సినిమా ఆ టైంలో ఆవిడ యూత్‌లో ఉన్నప్పుడు అతను యూత్‌లో ఉండేవాడు కాబట్టి ఏదో కలలు గని ఉంటుంది. కలలలో విహరించి ఉంటుంది. కలల రాజకుమారుడు ఏదో గుర్రం మీద వస్తున్నాడు తన కోసం అన్నట్టుగా విర్రవీగిపోయి ఉంటుంది. కానీ ఏంటంటే ఆవిడ చచ్చిపోతూ ఇతని పేరు మీద 72 కోట్లు ఆస్తి ఇతని పేరుకి ట్రాన్స్‌ఫర్ చేసి వెళ్ళిపోయిందిట. వెళ్ళిపోతే ఇతను చూసుకుని పాపం నిజంగా కొంతమంది మంచివాళ్ళు కూడా ఉంటారు. నేను అందరినీ కూడాను నటులందరినీ కూడాను ఆడిపోసుకోను వాళ్ళని. సంజయ్ దత్ మీద నాకు కాస్తో కూస్తో కొంచెం ఒక రకమైన అభిమానం ఉన్నది. ఎందుకంటే సరే దానికి కారణాలు చాలా ఉండొచ్చు. కానీ ఏంటంటే అతనేం చెప్పాడంటే, నాకొద్దు, నాకు అవసరం లేదు. ఇది నేను అసలు ఎప్పుడు కూడాను నా జీవిత కాలంలో ఆవిడెవరో కూడా తెలీదు. ఆవిడనెప్పుడు నేను చూడలేదు కాబట్టి నేను ఇలా వచ్చింది అన్యాయంగాను లేతే అప్పనంగా వచ్చిన ఆస్తి నాకైతే వద్దు అని చెప్పి చక్కగా మామూలుగా మృదువుగా సాఫ్ట్‌గా తిరస్కరించాడనమాట అతను. అప్పుడు సరే అది గవర్నమెంట్ ఏం చేయాలో దానికి ప్రొసీజర్ ఏంటో అది చూసుకుంటుందనుకోండి. ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఇదిగో అసలు ఈ సినిమా పిచ్చి అనేది ఎంతగా వెర్రి తలలేస్తూ ఉందంటే, ఏ అనాథ శరణాలయానికో లేకపోతే తనకి ఎవరన్నా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరో చాలామంది ఉంటారు. సొంత చుట్టాలు, పిల్లలు వాళ్ళే వెళ్ళే అవసరం లేదు. మాట సహాయం కావచ్చు, లేకపోతే ఎప్పుడైనా అత్యవసరంలో కానీ హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరికైనా కావచ్చు, అట్లాంటి వాళ్ళకి సహాయం చేసి ఉండాల్సింది. కానీ ఆవిడ అట్లా చేయకుండా మోహంతోనూ విపరీతమైన ప్రేమతో మోజుతో అఫ్కోర్స్ అతను ఒక టైంలో అతను అట్లాగే ఉండేది. ప్రతి వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని ఎమ్మడిపడే అంత పర్సనాలిటీ ఉండేదనమాట అతనికి, సంజయ్ దత్ అనే అతనికి. ఇప్పుడంటే పాపం ఏదో మొహం అంతా వంకర్లు పోయిపోయి మొహం అంతా చాలా రూపం వికృతంగా ఉన్నది. కానీ ఒకప్పుడు బాగానే ఉండేవాడు. అంటే ఏంటంటే నర్గీస్ దత్తు సునీల్ దత్తు కొడుకు కాబట్టి ఇద్దరు స్టార్స్ కాబట్టి న్యాచురల్గా ఇతనికి కూడా చాలా మంచి ప్యాంపరింగ్ జరిగింది. చాలా గారాబంగా పెరిగాడు కాబట్టి ఏంటంటే బాగా బోల్డ్ కోట్లకి అధిపతి కూడా ఇతను. అయితే ఇది మాత్రం ఇతని గెస్చర్ మాత్రం చాలా బాగుందంట నేను సంజయ్ దత్ మాత్రం. కానీ ఏంటంటే మనం ఆల్ సైడ్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, చూసారా సినిమా వాళ్ళంటే ఎంత పడి చస్తారో, ఎంత క్రేజో అనేది. మరి ఎందుకు అంత పిచ్చి మనకు తెలియదు. ఎందుకంటే సినిమా గురించి ఇన్స్ అండ్ అవుట్స్ తెలిసిన వాళ్ళకి ఇంత పిచ్చి ఉండదు. కానీ ఏంటంటే ఇదిగో ఇట్లాగూ మీడియోకర్గా ఉండేవాళ్ళు ఇదిగో ఇట్లాగూ తెలియకుండాను సినిమా మీద ఆ స్క్రీన్ మీద చూసి ఆ ఫైటింగులు చూసి ఆ డైలాగులు విని వాళ్ళు చాలా మన్మధులు చాలా మన్మధుడే ఈ రూపంలో వచ్చాడు అనుకునే ఒక అమాయకపు జనాలకు మాత్రం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి సినిమా పిచ్చి మరి ఏ రూపంలో ఎంత వికృత రూపంగా వెర్రి తలలేస్తుందో ఇదిగో దీన్ని బట్టి అర్థమవుతుంది. సో అదండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.